యేసుక్రీస్తులో తప్ప మానవుడికి రక్షణ లేదు. యేసు ప్రభు సిలువ ఏంటంటే మానవ చరిత్ర మీద వ్రాయబడిన దేవుని శాసనం. యేసు ప్రభు సిలువ ఏంటంటే మానవ చరిత్ర మీద దేవుని వ్రేలుతో వ్రాయబడిన శాసనం. ఆ రోజు ఏ చేయి వచ్చైతే ఆ దీపపు వెలుగులో ఆ గోడ మీద వ్రాసిందో అదే శాసనం యేసు ప్రభు సిలువ రూపంలో మానవ చరిత్ర మీద వ్రాయబడింది, లిఖించబడింది. దానిని ఈరోజు డీకోడ్ చేస్తున్న వాక్యాన్ని బట్టి ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాడు, తండ్రి దగ్గరికి రాడు. ఎన్ని వేల మతాలు ఉన్నా, ఎన్ని వేల విశ్వాసాలు ఉన్నా, ఎన్ని ధర్మాలు ఉన్నా రాడని యేసు ప్రభు చెప్పాడు, నేను చెప్పట్లేదు. యేసు ప్రభు చెప్పాడు రాడని. ఇది శాసనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఆకాశమందు గాని భూమి మీద గాని ఎవరి ద్వారా రక్షణ కలగదు, ఈ నామమే, యేసు ప్రభు నామమే రక్షణ. ఇది శాసనం. దీన్ని మార్చేదానికి లేదు. బెల్ససరికి ఇష్టం లేనంత మాత్రం చేత కత్తి రాకుండా ఆగదు. మనకి యేసు ప్రభు నచ్చినంత మాత్రం చేత ఇది నెరవేరకుండా పోదు. చివరికి ఒక మాట చెబుతున్నాను. యేసు ప్రభు యోహాను సువార్తలో ఒకే వచనంలో 2 ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు ఏంటంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ప్రశ్నార్థకం. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? 8వ అధ్యాయం 42లో ఉంటుంది. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ప్రశ్న మొత్తం ప్రపంచానికి. నాలో పాపం చూపించు. వెతకండి ఆయన జీవితాన్ని, ఆయన పుట్టుకుని కానీ, ఆయన జీవితాన్ని కానీ, ఆయన మాటను కానీ, ఆయన క్రియను కానీ వెతకండి. ఏ ప్రమాణాలతో వెతుకుతారో వెతకండి. ఒక్క పాపం కూడా కనిపించదు. లేదు ప్రభు పాపం. ఇమ్మీడియట్గా 2వ ప్రశ్న, నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఏమని సమాధానం చెబుతాం? మాకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, ఏమి ఇబ్బంది లేదు. అయితే 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి చావాలి అలాంటోళ్ళు. యేసు ప్రభువుని మేము నమ్మమండి అంటున్నారు కదా, ఏమి ఇబ్బంది లేదు. అయితే చచ్చిపోయేటప్పటికి 2 ప్రశ్నలకి సమాధానం మీ దగ్గర పెట్టుకొని చావండి. ఎందుకంటే ఈ 2 ప్రశ్నలు ఆయన అడుగుతాడు రేపు. నాలో ఏమైనా పాపం కనిపించిందా నీకు? ఖచ్చితంగా సమాధానం లేదు ప్రభువా అనాలి. వేరే దారి లేదు ఇక. 2వ ప్రశ్న, మరి ఎందుకు నమ్మలేదు? ఏమని సమాధానం చెబుతాం? ఆ రోజు యూదులు చెప్పలేదు, రేపు వచ్చిన తర్వాత మనం కూడా చెప్పలేము. మనము ఎవరిని నమ్ముకొని ఎవరిని విక్రయిస్తున్నాం? ఏ పాత్రలో ద్రాక్షారసం పోసి ఎవరిని స్తుతిస్తున్నావు? ఎవరి దగ్గరికి వచ్చి ఏ ప్రశ్న అడుగుతున్నావు? నీవు నమ్ముకున్నదేమో విననైనను, చూడనైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు. నీ ప్రాణమును, నీ శ్వాస, నీ ఊపిరి, నీ జీవము ఎవరి చేతిలో ఉన్నాయో ఆయన్ని స్తుతించలే. ఎంత విడ్డూరం చూడండి. ఎవరిని నమ్ముకొని ఎవరిని స్తుతిస్తున్నావు? ఎవరిని విక్రయిస్తున్నావు? ఎవరిని స్తుతిస్తున్నావు? మా ధర్మం గొప్పదండి. ఆహా, ఆ ధర్మానికంటే తక్కువ ధర్మం క్రైస్తవులు ఏమైనా ఉందా? లేదుగా. నా ధర్మం గొప్పది కాదు, ముందు యేసు ప్రభువులో ఏం తప్పు ఉందో చెప్పాలి. అది చెప్పి తర్వాత చావాలి. ఈ 2 ప్రశ్నలకు సమాధానం లేకపోతే చావడానికి భయపడండి. ఎందుకంటే రేపు ఎదురయ్యే ప్రశ్నలు ఇవే. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం రాడు. మానవ చరిత్ర మీద వ్రాయబడిన దేవుని శాసనం ఏంటంటే, మెనే టెకేల్ ఉఫార్సీన్ ఏంటంటే, ఈ 21వ శతాబ్దానికి యేసు ప్రభు సిలువ తప్ప మానవుడిని విమోచించేది ఇంకొకటి లేదు. అయితే బెల్ససర్కి ఆ సమయంలో పశ్చాత్తాపడాలనేటువంటి విషయం తెలియదు తనకి. మనకు తెలుసు కదా. ఒకవేళ మనం కనుక యేసు ప్రభువుని నమ్ముకొని ఇంకొకరిని ఆరాధిస్తూ ఉంటే, ఇంకో దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే,
దేవుని వెక్కిరించినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. కత్తి మన మీదకి రాకముందే, గొడ్డలి మనల్ని నరకక ముందే మారు మనసు తగిన ఫలాల్ని ఫలిద్దాం.